ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రతిపక్ష నాయకులు ఇద్దరూ వచ్చి కుమారి స్వాతి గారిని ఆసనం వరకు తోడుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. అందరూ లేచి నిలబడండి. స్పీకర్ గారు వస్తున్నారు. Please be seated. అధ్యక్ష, ఈ గౌరవనీయమైన స్థానాన్ని అధిరోహించినందుకు మీకు మా ప్రభుత్వం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. Thank you. మీరు అధికార పక్షానికి ప్రతిపక్షానికి సమాన త్రాసు లాంటి వారు. సభను హుందాగా నడపడంలో మీకు మా పూర్తి సహకారం ఉంటుంది. అధ్యక్ష, మీకు మా శుభాకాంక్షలు. స్పీకర్ కుర్చీలో కూర్చున్న తర్వాత మీకు పార్టీ ఉండదు, కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం తమ మెజారిటీతో మా గొంతు నొక్కాలని చూస్తే మాకు రక్షణగా నిలబడాల్సింది మీరే. ప్రతిపక్షం గొంతుకును మీరు కాపాడుతారని ఆశిస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. అందరికీ నమస్కారం. సభా నాయకులకు, ప్రతిపక్ష నాయకులకు మరియు సభలో వారందరికీ నా ధన్యవాదాలు. ఈ కుర్చీకి కుడి ఎడమలు ఉండవు, కేవలం రాజ్యాంగం మరియు సభా నియమాలు మాత్రమే ఉంటాయి. ప్రతిపక్షానికి తగిన సమయాన్ని ఇస్తాను. ప్రభుత్వం నుండి సరైన సమాధానాలు రాబడతాను. సభా గౌరవం కాపాడటం మనందరి బాధ్యత. ఇక సమయం వృధా చేయకుండా సభా కార్యక్రమాలను మొదలు పెడదాం.